దీనికి సంబంధించి ఏదైతే ఉందో నేను జరిగిన ఘటన మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు రామలింగారెడ్డి అనే ఇద్దరు నేతలపై మాత్రం టీడీపీ నేతలు తీవ్రంగా దాడి చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తారు. ఈ దాడి సంబంధించి మాత్రం టీడీపీ నేతలు మాత్రం మరో కౌంటర్ ఇచ్చారు. కేవలం మా గ్రామాల్లో, మా కిరంజన గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి కేవలం కవింపు చర్యలకు పాల్పడే విధంగా చేయడంతోనే దాడి చేశామంటూ కూడా ప్రకటిస్తారు. దీనిపై మాత్రం పోలీసులు ఇప్పటికే కొంచెం స్పష్టతను ఇచ్చారు. ప్రతి రెండు పార్టీలకు కూడా ఒక్కొక్కరికి ఒక రోజు ఒక గ్రామంలో ప్రచారం చేసుకోవాలంటూ కూడా మేము సూచించాం. అయితే దీనికి విరుద్ధంగా ఒకే గ్రామంలో ఇరు పార్టీలు చేరుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. సో ఇలాంటి వాటిపై మాత్రం గట్టి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సో మనతో మాట్లాడి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు అడగబెట్టారు. సార్ చెప్పండి, డిప్యూటేషన్ చాలా తీవ్ర చర్చాంశంగా వరకు ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటెన్షన్ నెలకొంది. ఎందుకు ఈ ఎన్నిక ఎంత ప్రతిష్టాత్మక వరకు చెప్పుకోవచ్చు? డెఫినెట్ గా మీరు చూస్తారంటే గత 50 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కూడా వైఎస్ కుటుంబం చుట్టే తిరిగింది. ఆయన అధికారంలో ఉన్నా, ఆయన అధికారంలో లేకపోయినా కానీ వైఎస్ కుటుంబం చుట్టే ఇక్కడ రాజకీయం అంతా జరిగింది. సో అలాంటిది పులివెందుల్లో ఇప్పుడు ఒక ఎలక్షన్ జరుగుతుంది అంటే డెఫినెట్ గా దాని మీద ఒక ఇంట్రెస్ట్ అనేది కనపడుతుంటది. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ తాము నిరూపించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తోంది. లేదు, పులివెందులు అనేది వైఎస్ఆర్సీపీకి, వైఎస్ ఫ్యామిలీకి ఒక కంచుకోటగా అనే ఒక ముద్ర ఉంది, దాన్ని నిలబెట్టాలనే ఒక ఇది ఉందన్నమాట. సో ఇట్స్ వెరీ టఫ్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ పోటీ చేస్తున్నది ఈ రోజు రవి భార్యనో వీళ్ళు కాదు, చంద్రబాబే పోటీ చేస్తున్న విధంగా ఇక్కడ ఎలక్షన్ నడుస్తుంటారు. సో ఇది ఒక లోకల్ బాడీ లాగానే చూడాలి. ఇప్పుడు మన కుప్పంలో ఉంది, కుప్పంలో మేము కూడా గెలిచినాం, డిప్యూటీసీ గెలిచినాము, మున్సిపాలిటీ గెలిచినాం, అన్ని కానీ అన్ని డెమోక్రటిక్ వేలోనే గెలిచినాం. ఎక్కడ కానీ గొడవలు కానీ ఇది కానీ జరగటం లేదు. వాళ్ళు ఏమంటారంటే అది కుప్పం, ఇది పులివెందులు ఇలాగే ఉండాలి అని అంటారు. సో ఇలాగే ఉండకూడదు అని ఒక 25 సంవత్సరాలుగా ఒక రిఫార్మేటివ్ గా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. దానికి డెవలప్మెంట్ అనే ఒక ఇది తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేయడం వల్ల ఆ ముఠా ఖర్చులు అవన్నీ కూడా పోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేను దానికే ఇది చేస్తాను అనే పద్ధతిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాను. డెఫినెట్ గా ప్రజలు చాలా స్మార్ట్, వాళ్ళ ఆలోచనతో విజ్ఞతతో ఓటు వేసి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి, వైఎస్ ఫ్యామిలీకి అండగా నిలబడతారని ప్రజాస్వామ్యంగా మేము చూస్తున్నాం. గత ప్రభుత్వంలో కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ఇచ్చే పరిస్థితులు కల్పించలేదు. కానీ మేము ప్రజాస్వామ్యంగా ఎన్నికలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ఇచ్చారు, స్వతంత్రం వేశారు, అందరూ వేశారు. సో ఇలాంటి పరిస్థితి కల్పించాము. ఎందుకు మీరు ఆరోపిస్తారో వాళ్ళు నేను ఎక్కడ ఎలక్షన్స్ నడవలేదు. ఎలక్షన్స్ అన్ని వేసిన తర్వాత ఆ రోజు నిమ్మగడ్డ అనే అతను ఎంత అవుట్రేట్ గా చేస్తున్నాడు కూడా మనం చూస్తున్నాం. ఆ రోజు కోవిడ్ ఉండి దాన్ని పోస్ట్ పోన్ చేస్తామన్నా కానీ వదులుకున్నాం. నామినేషన్స్ వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ లో ఉండము అని చెప్పేసి చెప్పడం జరిగింది. నాట్ బిఫోర్ నామినేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత 1 month డిలే అయింది ఎలక్షన్స్ డ్యూ టు కోవిడ్. దాని తర్వాత చెప్పడం జరిగింది మేము ఎలక్షన్స్ లో పోటీ చేయలేము అని చెప్పేసి చేతులు ఎత్తేయడం జరిగింది. సో దానికి దీనికి అసలు కంపారిజనే లేదు. ఆ రోజు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంది. ఈ రోజు ఏం జరుగుతుందో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కుటుంబంలో ఎలాంటి డెవలప్ జరగలేదు కాబట్టి స్వచ్ఛందంగా కొన్ని కార్యకర్తలు మా పార్టీలో చేరుతున్నారు. కేవలం ఓటమి భయంతోనే మాకు కవింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ వాళ్ళు సిబికి ఆరోపిస్తున్నారు. అది మనకు అందరికీ తెలిసినది. ఏ ప్రభుత్వంలో ఎవరి హయాంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇదే చంద్రబాబు నాయుడే చెప్పినాడు కదా, మొత్తం నిధులన్నీ పులివెందులకే, కడప జిల్లాకే తీసుకోబోతున్నామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన సందర్భం. ఇక్కడ నీటిని తరలింపు చేస్తూ ఉంటే నాకు తెలిసి పోతిరెడ్డిపాడు హెడ్ లెక్టరేటర్ మీద పనిచేస్తుంటే దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజ్ మీద ధర్నా చేస్తుంటారు. సో ప్రజలకు తెలుసు, దాని ఫ్రూట్స్ అనుభవిస్తున్న వాళ్లకు ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఎవరి వల్ల అభివృద్ధి చెందింది అనేది ప్రజలకు తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ గెలవలేకనే కూడా మాపై దాడులు చేస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. థ్యాంక్ యూ శివ.